హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమంతా కూడా బాగానే ఉన్నామండి. ఏం చేస్తున్నారు? సో చాలా రోజులు అయిపోయింది, అప్పుడే ఒక 10-12 రోజుల దాకా అయిపోయింది. వీడియోస్ అసలు పెట్టట్లేదు, ఏమైంది ఏంటి అని అన్నది చాలా కమెంట్స్ వచ్చేసాయన్నమాట. సో ఈ వీడియో ద్వారా నేను మీతో అన్నీ షేర్ చేసుకుంటాను, ఎందుకు ఆలస్యమైంది ఏంటని అన్నది. ఆల్రెడీ చాలామంది గెస్ట్ చేశారు, సో ఇంకొంతమందికి ఇంకా డౌట్స్ ఉన్నాయి. ఓకేనండి, ఎక్కడితో నేను వీడియోస్ అనేది స్టాప్ చేశాను అక్కడ నుండి ఇంకా కంటిన్యూషన్ అనమాట. ఆదివారం వ్లాగ్ అనేది మీరు చూసారు, ఇంకా తర్వాత రోజు సోమవారం అన్నమాట. అంటే ఊరు జాతర కోసం అందరం వచ్చాం కదా. అండ్ ఓకేనండి, అమ్మాయితో పక్కన పూజ అనేది చేసుకుంటున్నారు, మరో పక్కన అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి సంబంధించి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. బ్రేక్ఫాస్ట్ అయితే పూరి విత్ బొంబాయి చట్నీ కాంబినేషన్ అనమాట. సో డో కూడా రెడీ చేసి ఉంచేసుకున్నాము. సో చట్నీ కూడా ప్రిపరేషన్స్ అయిపోయాయి. నెమ్మదిగా ఇంకా పిల్లలు లేవడం, రెడీ అవ్వాలి కదా అందరూ కూడా, కొంచెం టైం పడుతుంది కాబట్టి అన్ని పనులు ఒకేసారి చేయాలంటే ఒకే టైంలో కష్టంగా ఉంటుందని చెప్పి నెమ్మదిగా ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తున్నాము. సో ఇదండి, ఇలా చూస్తుండండి. ఓకేనండి, అక్క, బావ అండ్ అలానే పిల్లలు కూడా టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. అండ్ సాషాకైతే వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేస్తే మాట్లాడుతుంది అక్కడ. అంటే ముందు రోజు వాళ్ళు టెంపుల్కి రాలేదు కదా, ఆలస్యంగా వచ్చారు కాబట్టి ఈరోజు వాళ్ళు టెంపుల్కి వెళ్ళి పళ్ళు అవి పెట్టి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు అన్నమాట. పాలల్లోని తులసి ఆకు వేసి అలా కృష్ణుడికి పెడితే మంచిదని అమ్మ అలా డైలీ పెట్టుకుంటూ ఉంటారు. సో పూజ పూర్తయిపోయిన తర్వాత ఇంకా అక్క, అమ్మ వాళ్ళు కూడా కాఫీ అనేది తాగుతున్నారు. సో అంటే మాకు బ్రేక్ఫాస్ట్లు అవి లేట్గా అనేది స్టార్ట్ చేస్తే మేబీ చాలామంది ఇళ్ళల్లో ఇలా ఉదయాన్నే పాలు, టీ, కాఫీ ఏదో ఒకటి కొంచెం ఎర్లీగా తీసుకునే అలవాటు ఉంటుంది. నాకు తప్ప ఇది అందరికీ, మా ఇంట్లో అందరికీ అలవాటు. నాకు అసలు అలా ఎర్లీగా టీ, కాఫీస్ అది తాగే అలవాటు లేదు. ఏదైనా బ్రేక్ఫాస్ట్ తర్వాతే తాగే అలవాటు అన్నమాట.
డైట్లో ఉంటాను కదా, ఇంకా అది కూడా ఉండదు. ఓకే, ఎర్లీ మార్నింగ్ అయితే వాషింగ్ మిషన్ ఆన్ చేసేసాము. అందరూ ఉండడం వలన కొంచెం బట్టలు ఎక్కువ ఉంటాయి కదా, అందుకోసం. సో ఇది అండ్ వెనకాల మీకు గ్రైండర్ కనిపిస్తుంది కదా, అది ఓల్డ్ మోడల్ అన్నమాట. వెట్ గ్రైండర్ కాదండి, నార్మల్ ఓల్డ్ మోడల్ గ్రైండర్. అది మా అమ్మ వాళ్ళ పుట్టింటి వాళ్ళు పెట్టారన్నమాట అమ్మకి. సో అది ఇంకా అలానే యూస్ చేస్తున్నారు అమ్మ అయితేని. అండ్ సింగిల్ స్టవ్, 2 బర్నర్ స్టవ్ అండ్ 4 బర్నర్ స్టవ్ అయితే కిచెన్లో ఉంది. అన్నీ అవైలబుల్గా ఉంటాయి, అంటే మా కుకింగ్కి తగ్గట్టుగా అన్నమాట. అండ్ ఇప్పుడు పూరీ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా ఆ 2 బర్నర్ స్టవ్ మీదే పెట్టుకుని ప్రిపేర్ చేస్తాం. 4 బర్నర్ స్టవ్ ఈ గ్లాస్ మోడల్ది కొనడానికి ముందు స్టీల్ది అన్నమాట అది 2 బర్నర్ స్టవ్ అనేది. సో అమ్మ అది యూస్ చేసేవారు, తర్వాత అది పక్కన పెట్టేశాము. ఓకే, మేమైతే ఇక్కడ అందరం ఫ్రెష్ అప్ అయిపోయాము. పిల్లలు మంచిగా రెడీ అయిపోయి కూర్చున్నారు, టీవీ చూస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ కోసం వెయిటింగ్ మాట. సో ఇంకా పూరి అనేది ప్రిపేర్ చేయడం అన్నీ కూడా స్టార్ట్ చేసేస్తాము. సో నేనైతే ఈరోజు ఈ అవుట్ఫిట్లో ఉన్నానని చెప్పేసి వీడియో షూట్ చేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసారు. నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను, చెక్ చేసుకోండి. సో అక్క పిల్లలు కూడా టెంపుల్ నుండి వచ్చిన తర్వాత ఇంకా పూరి అనేది స్టార్ట్ చేశారు. నేనైతే డో అంతా కూడా ప్రిపేర్ చేసేసి కర్రీ ప్రిపేర్ చేసి పిల్లల్ని కూడా రెడీ చేసి నేను బాత్ చేసి వచ్చేసాను అనమాట, ఫ్రెష్ అప్ అయ్యి. ఇంకెక్కడ అయితే అమ్మ అండ్ అలానే అక్క ఇద్దరు కలిపి ఇక్కడ ప్రిపేర్ చేసేస్తున్నారు. పిల్లలు కూడా రెడీగా ఉన్నారు కదా, వెయిటింగ్లో ఉన్నారు. వాళ్ళకి నేను సర్వ్ చేసి ఇచ్చేసాను అనమాట. తర్వాత ప్లేట్స్లో పెట్టేసి, చిన్నవాళ్ళు కదా, వాళ్ళకి ఇంకా తెలియదు కాబట్టి సర్వ్ చేసి ఇచ్చేసాను ప్లేట్స్లో. అది పెట్టి చక్కగా టీవీ చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు వాళ్ళు. అండ్ ఓకేనండి, విషయానికి వచ్చేస్తే ఎందుకు వీడియోస్ ఆలస్యం అయ్యాయి అనేది నేను నెక్స్ట్ క్లిప్పింగ్స్లో చెప్పాను. అంత పర్టికులర్గా చెప్పకపోయినా కొంచెం అంటే ఒక ఇంటిమేట్ చేద్దాం ఈ వీడియో ద్వారా అనుకున్నాను. యాక్చువల్గా ఈ వీడియో ముందు నేను పోస్ట్ చేయాలి, బట్ ఆలస్యం అయిపోయింది. మా వారైతే ఊరి నుంచి వచ్చారన్నమాట. సో ఆయన రావడానికి ముందే వీడియో షేర్ చేద్దాం అనుకుంటే ఆలస్యం అవ్వడం వలన ఇంకా అందరూ ఎందుకు ఆలస్యమైంది, మా వారు వచ్చారని కొంతమంది గెస్ట్ చేసినా కానీ కొంతమంది అయితే కంగారు పడ్డారు, ఏమైంది, హెల్త్ బాగానే ఉంది ఏంటి అని. సో మిగిలినంతా కూడా నేను నెక్స్ట్ క్లిప్పింగ్స్లో చెప్తాను, చూస్తుండండి. హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? చూసారు కదా, అమ్మ వాళ్ళ ఇంటికి అయితే జాతర కోసం వచ్చాము. అండ్ ఉదయాన్నే అయితే ఈరోజు ఏం జరిగిందనేది చెప్తాను. ఇప్పుడు ఈరోజు ఉదయం నుండి వీడియో తీయడం అవ్వలేదు, అందుకోసమే కొంచెం లేట్గా అనేది మీ ముందుకు వచ్చాను. బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పుడు అయ్యింది, పూరి ఆల్రెడీ చూసారు. ఉదయాన్నే అయితే రోజక్క, ఉమ్మబ్బ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిపి టెంపుల్కి వెళ్ళి పళ్ళు అయి పెట్టి అమ్మవారిని దర్శించుకుని వచ్చారు. సో నిన్ననే మేము అందరం కలిపి అమ్మవారికి అట్టపోతులతో వెళ్ళి పళ్ళు పెట్టి వచ్చాం కదా. సో ఈరోజు లంచ్ విషయానికి వచ్చేస్తే ఈరోజు రెసిపీస్ వచ్చేసి వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి. వెజ్లో అయితే అమ్మకి నాకు ఈరోజు సోమవారం, అందుకోసం చిక్కుడుకాయ కర్రీ ప్రిపేర్ చేసి మజ్జిగ చారు చేస్తున్నారు. బావ, అక్క వాళ్ళకి, పిల్లలకి, డాడీ వీళ్ళందరికీ అయితే నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తున్నారు. నాన్ వెజ్లో వచ్చేసి చేపల పులుసు ప్రిపేర్ చేస్తున్నారు, అలానే ఫిష్ ఫ్రై ఒకటి. ఇదండి అప్డేట్ చేద్దాం అనేసి చిన్నగా ఒకసారి ఒక వీడియో షూట్ చేయించుకుంటున్నాను అనమాట. రిత్విక్ వీడియో షూట్ చేస్తున్నాడు. సో ఇదండి, సడన్గా వాతావరణం చేంజ్ అవుతూ ఉంది అన్నమాట. కూల్ అవుతుంది, వేడిగా ఉంది, రకరకాలుగా ఉంది. సో వర్షం వస్తుందో లేదో తెలియదు కానీ ఇది. అండ్ సో నిన్నంతా అసలు ఖాళీ లేదన్నమాట. కాసేపు వీడియో షూట్ చేసుకుంటున్నప్పుడు అయితే అన్నయ్య బయటకు వెళ్ళారు, కల్కి అన్నయ్య. సో ఎలక్షన్స్ వలన కొంచెం బిజీ ఉండి పిఠాపురం అవన్నీ కూడా చూసుకుని వచ్చారు కదా. అన్నయ్య కొంచెం టైర్డ్ అయిపోయారు, రెస్ట్ తీసుకుంటున్నారు, ఫ్యామిలీతో ఇప్పుడే స్పెండ్ చేస్తున్నారు మంచిగాని. చాలా చాలా బిజీ ఉండి పాపం ఒక 2 months అసలు ఖాళీ లేకుండా ఇదయ్యారన్నమాట అన్నయ్య అయితేనే. ఇంకా అందుకోసం నేను అన్నయ్యని పెద్దగా డిస్టర్బ్ చేయలేదు. ఇదండి, ఇంకేంటి విషయాలు, ఇంకా ఉండాలని ఉంది, బట్ ఈరోజు మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ రిత్విక్కి అయితే లీవ్ పెట్టి వచ్చాము ఈరోజు. అక్క వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ అయితే కొంతమంది వీలుని బట్టి రేపు వెళ్తున్నారు, ఇంకొంతమంది ఎల్లుండి వెళ్తున్నారు బుధవారం అయితే. అండ్ రేపు మళ్ళీ అమ్మవారికి సంబంధించి పొలిమేరలు కట్టేస్తే రేపు మళ్ళీ వెళ్ళకూడదు అన్నమాట. ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ ఆ టైంలోని బుధవారం వెళ్ళాలి. అమ్మ, డాడీ వీళ్ళందరూ, అక్క వాళ్ళందరూ ఉండు ఒక 2 days అని అన్నారు, బట్ ఇప్పటికే లీవ్ పెట్టాం కదా. ఇంకా మాకు మా వారు వస్తారు ఈ మంత్ ఎండింగ్ అని చెప్పాను కదా. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ మాకు కొన్ని లీవ్స్ పెట్టుకుని బయట ఎక్కడికో ట్రిప్ అనుకున్నాము, దానికి వెళ్ళాలి. అందుకోసమేనండి, అంత మించి ఏం కాదు. ఓకే, పిల్లలందరూ టీవీ చూస్తున్నారు, ఏదో మూవీ పెట్టుకున్నారు, ప్లానింగ్ ఏదోని. ఈరోజు ఎంతవరకు వీడియో అనేది తీస్తానో నాకు ఏం తెలియదు, ఆ సిచ్యువేషన్ బట్టిని తీసి మిగిలిన అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఓకేనా, చూస్తున్నాను మరి. బాయ్ బాయ్.
చిన్నప్పుడు మీలో ఎంతమంది ఇలా గుత్తుపూల మొక్క దగ్గరికి వచ్చి వెనకాల ఈ రసం పీల్చుకునేవారు? అంటే మంచి టేస్టీగా ఉంటుంది కదా, స్వీట్ గాని. బీస్, బటర్ఫ్లైస్ అన్నీ వచ్చాయి, గుర్తున్నాయా ఈ గుత్తుపూల మొక్క దగ్గరికి? ఇది మా అబ్బాయి నేను ఇలా తింటుంటే వాడు అంటున్నాడు, ఏంటమ్మా ఫ్లవర్స్ తినేస్తావు అని అడుగుతున్నాడు, వాడికి తెలియదు కదా అని చెప్తున్నాను. సో వాడు కూడా టేస్ట్ చేస్తాడు, ఒకసారి చూడండి. అవునా, షుగర్ కేన్ లా ఉంటుంది సేమ్ టేస్ట్ కదా, అనిపించిందా నీకు? మరి అందుకే నవ్వుతున్నావు. మరి నేను ఫ్లవర్స్ తినేస్తున్నాను అనుకుని. థ్యాంక్ యూ, వీడియో బాగానే షూట్ చేసావు నాన్న. ఆడుకుంటావా ఫ్రెండ్స్తో? ఈరోజు మీ ప్లానింగ్స్ ఏంటి, ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవా? సంక్రాంతి అయితే ఉంటాయి మంచి మంచి ప్లానింగ్స్ సరదాగా అన్నీ. ఇషాను ఇంకా నివిష వాళ్ళు రాలేదు, వచ్చాక ఆడుకుందరు కానీ. ఓకే పద వెళ్ళిపోదాం. కన్నా పూజ ఘట్టం వస్తుందని అమ్మమ్మకి చెప్పి అన్నీ రెడీ చేస్తుంది. ఇప్పుడు పూజ ఘట్టం వస్తుందండి. పూజ ఘట్టం వచ్చిన తర్వాత అంటే మజ్జిగ అనేది ప్రిపేర్ చేస్తారు, మజ్జిగ అండ్ అలానే కొన్ని చిల్లర పైసలు రెడీ చేయాలన్నమాట. అమ్మవారు గరగను పెట్టుకుని వస్తారు. ఇప్పుడు గరగా ఉన్నటువంటి ఒక కుండ ఉంటుందన్నమాట, అందులోకి మజ్జిగ అండ్ అలానే ఈ చిల్లర పైసలను వేస్తే ఈ వేప రొట్టెలతోటి ఇల్లంతా జల్లుతారన్నమాట. చాలా మంచిది. అలా ఈరోజు ఇంకా చల్లఘట్టం వస్తుంది. సిరిబొమ్మని ఇవన్నీ కొట్టడం ఇవన్నీ కూడా రేపు మాట. జాతరకి సంబంధించి ఊరు తీర్థం, ఆర్కెస్ట్రా అండ్ ఈ దుకాణాలు అవన్నీ ఉంటాయి కదా మంచిగా, అవన్నీ రేపు మాట. ఇంకా రేపు ఈవినింగ్ ఉంటాయి. సో ఇంకా అవన్నీ చూడట్లేదు అనుకోండి, స్కిప్ చేసేస్తున్నాం. ఇంకా ఎవ్రీ ఇయర్ ఎప్పుడు చూసేదే కదా అని చెప్పి పిల్లల స్కూల్కి లీవ్ పెట్టడం ఇష్టం లేక ఇంకా వెళ్ళాలి అని అనుకున్నాము. ఇంకా అలా డిసైడ్ అయిపోయాం. ఇదండి. సో ఈ మంత్ ఎండింగ్కి మా వారు వచ్చేస్తారు మళ్ళీ. ఇంకా ఆ వీడియోస్ కూడా వచ్చేస్తాయి మీకు మళ్ళీ త్వరలోని. పిల్లలు అయితే ఆటలాడేస్తున్నారు, స్టార్ట్ చేశారు. ఇద్దరు వెళ్ళారండి. ఏంటి వెళ్ళారా? వెళ్ళారా? ఇలా చూడు, ఇదిగో ఇడ్డుండు. ఎక్కడికి వెళ్తున్నారు? ఇషాన్ దగ్గరికి వెళ్తున్నారా? నివిష వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అయితే అలా చేయకండి, నేను మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో పిలుస్తాను. ఓకేనా? పాలు తాగి వెళ్ళాలి మళ్ళీ మీరు. ఓకేనండి. వీడియో లెంత్ మళ్ళీ ఎక్కువైపోతుందేమో అని ఆలోచిస్తున్నాను. ఎక్కువే కావాలంటున్నారు కానీ మీరు, నాకు ఇబ్బంది అయిపోకూడదు కదా. వీడియో లెంత్ తక్కువ ఉన్నట్టుగా నేను చూసుకుంటే ఫాస్ట్గా అప్లోడ్ చేయగలను. అంతమించి ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది ఏమో అని ఆలోచిస్తున్నాను. అమ్మ వాళ్ళు వంట దగ్గర ఉన్నారు బిజీగా. అయిపోయిందా బ్రేక్ఫాస్ట్? అయిపోయింది. మాట్లాడతావేమన్నా? లైవ్ కాదు, సరే మ్యూట్ చేయరా. ఓకే, నేను అక్కతో మాట్లాడిస్తున్నాను. హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇంకా ఏం మాట్లాడినా, మీరంతా సంక్రాంతి సంబరాలు వీడియోస్ చూసి మంచిగా రెస్పాండ్ అవుతారు కదా. అందరూ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోండి, ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయండి. ఇప్పుడున్న జనరేషన్ మన పిల్లలకి మనం నేర్పించేది ఆప్యాయంగా అందరూ కలిసి ఉండాలి అని చెప్పేసి. రిలేషన్స్కి చాలా వాల్యూ ఇవ్వాలి ఈ రోజుల్లో. అంటే ఈగో ఫీలింగ్స్కి వెళ్ళకుండా ఎవరికి వాళ్ళు మీట్ అయితేనే, కలిసి ఉంటేనే కదా ఒక ఫ్యామిలీ బాండింగ్ అన్నది ఏర్పడుతుంది. వన్స్ మీటప్ పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఎవరికి వాళ్ళు బిజీ షెడ్యూల్లో ఉంటున్నారు, కరెక్టే కాదనట్లేదు. కానీ ఎప్పుడైనా ప్లాన్ చేసుకుని మీట్ అవ్వి మన పిల్లలకి బాండింగ్ నేర్పించాలి కదా. మన ఆ బంధాలు, ఈ రిలేషన్స్ ఏమవుతారు, ఈ రిలేటివ్ ఎవరు, బాబాయ్, పిన్ని, పెద్దమ్మలు, ఈ వరుసలు, కజిన్స్, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియాలి. జస్ట్ ఇయర్లీ వన్స్ అండి. నెక్స్ట్ సూర్యకి బాగా సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడూ మీ సపోర్ట్ మా చెల్లికి ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా మాట్లాడింది మా అక్క. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా మాట్లాడేస్తుందని. బట్ చాలా మంచి టాపిక్ అనేది తీసుకుంది. సో ఒకసారి అలా అందరం కలవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్కి అనేది. చాలా మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయి కదక్క. దానివల్ల మనకి చాలా లైఫ్లో ఏం మిస్ అవుతున్నాం, ఏమి గెయిన్ చేసుకుంటున్నాం ఏంటో అన్ని విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. సో మీరు అవన్నీ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరిని కలుస్తూ, మనకి తెలియని వాళ్ళనే ఫ్రెండ్స్ చేసుకుంటూ ఉంటాం. ఇంకా మనకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ని ఎందుకు మిస్ చేసుకోవాలి అనేది ఎక్కువ కాన్సెప్ట్, అంతకుమించి ఏం కాదండి. లైఫ్లోని మనం చాలా ఈ జర్నీలోని చాలా నేర్చుకుంటూ ఉంటాం. అది మంచైనా చెడైనా దేనికైనా సరే రెస్పాన్స్ ఎలా వస్తుంది ఏంటని అన్నది ఒక పాఠం అనేది నేర్చుకుని, లెసన్ అనేది
సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడమే. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ కామెడీ మూవీస్ అంటే చాలా ఇష్టం. అందుకోసం కితకితలు మూవీ పెట్టుకుని ఏదో టైం పాస్ చేస్తున్నాం అందరం. వీడియోలు అంత ఇప్పటికి ఎక్కువ ఉందని చెప్పేసి ఇంకా వీడియోకి ఇంట్రో కూడా ఇవ్వలేదు, ఏమీ అనుకోకండి, టైం సరిపోవట్లేదు. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మీతో షేర్ చేసుకోవాల్సినవి అన్నమాట. అండ్ ఇక్కడైతే మూవీ చూస్తున్నాము, అందరం ఒక చోట కలిసాము అంటే ఆ మూమెంట్కి తగ్గట్టుగా ఉండాలి, అంటే హ్యాపీగా ఫన్నీగా సరదాగా జరగాలి అని ఏదో ఒక కామెడీ మూవీ పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. పిల్లలు చూడనివి ఏదో ఒకటి ఉంటాయి కదా ఓల్డ్ మూవీస్, సో అవి ఒకసారి వాళ్ళ కోసం కూడా చూసినట్టు ఉంటుంది అని. ఓకే, ఇక్కడ పల్చగా మజ్జిగ అనేది ప్రిపేర్ చేసేసి అందులో కొన్ని చిల్లర పైసలు పసుపు అనేది వేసి రెడీ చేసి ఉంచాము. చల్లగట్టం అయితే వచ్చే టైం అయింది, డప్పులు వినిపిస్తున్నాయి అన్నమాట. సో ఈ లోపు నివేష అయితే వచ్చింది, చక్కగా బెలూన్ ఊదుతూ అలా మంచిగా ఆడుకుంటుంది. నేను మీతోటి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మామిడి చెట్టుని షేర్ చేశాను కదా ఒకసారి. సో వాటి మామిడికాయలు మాట ఇవి. సో చెట్టు నుండగానే మంచిగా పండినటువంటి పండు ఉంది మాట. సో ఆ మామిడి పండుని అయితే మంచిగా కట్ చేసుకున్నాం. అండ్ ఇంకొకటి అయితే దోరగా ఉన్నటువంటిది కట్ చేసుకున్నాం. సో మంచిగా అలా కూర్చుని టైంపాస్ చేస్తూ తిందాం కదా అని. సో ఈరోజైతే లంచ్లోకి నాన్ వెజ్ రెసిపీ అయితే చేపల మటన్. సో చేపల పులుసు అలానే చేప ముక్కల్ని కొన్ని ఫ్రై చేస్తుంది అక్క అయితే. వాటికి మంచిగా మసాలాలన్నీ కూడా పట్టించి మ్యారినేట్ చేస్తుంది అన్నమాట ఒక 1 hour అనేది. ఎంతైనా మనం పెంచి పెద్ద చేసినటువంటి చెట్ల పళ్ళ నుండి వచ్చేటువంటి ఫీల్ చాలా బాగుంటుంది కదా, తృప్తే వేరు కదండి. అది తింటూ ఉంటుంటే హ్యాపీ ఫీల్ వేరేగా అనిపిస్తుంది. సో అలా కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ తింటున్నాము, అక్క అమ్మ నేను అందరం కలిపి. అంటే అమ్మ పక్కన వంట హడావుడిలో ఉన్నారు, మేము కూర్చొని తింటూ ఉంటుంటే అమ్మ కూడా జాయిన్ అయ్యారు మధ్యలోని. మా కబుర్ల మధ్యలోనే చల్లగట్టం వచ్చింది. చల్లగట్టం అని చెప్పాను కదా, ఇదేనండి. ఆ గరగ లోపల ఉన్నటువంటి పసుపు అలానే మజ్జిగ కలిపినటువంటి చిల్లర పైసలతో ఆ నీళ్లు అనేవి అందులో వేసిన తర్వాత వేప రొట్లతో గ్రామం అంతా కూడా ఉన్నటువంటి ఇంటింటికి కూడా ఇలానే జల్లుతారు. ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా తొలగిపోతుంది. ఆ అమ్మవారే స్వయాన ఇంటికి వచ్చారు అన్న పాజిటివ్ ఫీల్ వేరన్నమాట. ఆ పవర్ వేరు, చాలా హ్యాపీని ఇస్తుంది, గూస్ బంప్స్ కూడా వస్తుందన్నమాట. సో అంతటి మంచి ఫీల్ వస్తుందన్నమాట అలా ఇంటింటికి వెళ్ళి జల్లడం అనేది. ఎప్పటి నుండి తరతరాల నుండి వస్తుందన్నమాట ఈ పద్ధతి అనేది. సో ఆల్రెడీ వీడియో టైటిల్ చూసారు కదా, చాలా ఎంటర్టైన్మెంట్ వ్లాగ్ అని చెప్పాలి ఇది మా వరకు అయితేని. సో ర్యాండమ్గా షూట్ చేసినా కానీ చాలా హ్యాపీని ఇచ్చింది. చాలా మంచి మంచి మూమెంట్స్ అన్నీ కూడా ఇదే వీడియోలో ఉన్నాయి. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నామో అందరం కూడా గ్యాదర్ అయ్యి మంచిగా ఆటలాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ టైంపాస్ చేసాం అన్నమాట.
అండ్ మా వారు రావడానికి ముందుగానే వీడియోస్ అన్నీ కూడా నెమ్మదిగా షేర్ చేస్తూ వచ్చాను కదా, ఆయన వచ్చేలోపు ఈ వీడియో కూడా సెండ్ చేసేస్తే ఇంకా ఆయన వచ్చినటువంటి వీడియోస్ నుండి నేను షూట్ చేస్తూ నెమ్మదిగా షేర్ చేద్దాం కదా మీతో అని అనుకున్నాను. బట్ అనుకున్న టైం కంటే ఆయన ఎర్లీగా వచ్చేసారు. అందుకోసం ఇంకా లేట్ అయిపోయింది. అనుకోకుండా వెంటనే ఆయన వచ్చిన వెంటనే ట్రిప్కి వెళ్ళామట. సో ఆ ట్రిప్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం టైర్డ్ అయిపోయి ఉంటాం కదా, రెస్ట్ తీసుకుని నెమ్మదిగా వీడియోస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్స్ లో హార్ట్ పెట్టండి. సో కమ్యూనిటీలో నేను కూడా మీకు అసలు ఇంటిమేట్ చేద్దాం అనుకున్నాను ఇలా అని, బట్ అనుకోకుండా అన్నీ అలా హడావిడిగా అయిపోయాయి. సో ఎవరు ఏమనుకోకండి ఆలస్యం చేసినందుకు. ఎనీవే నేను మళ్ళీ ఈ వీడియో ద్వారా నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసినందుకు నాకు కూడా చాలా హ్యాపీ ఉంది. చాలా 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 అంటే చాలా వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా ఓపిక్గా వెయిట్ చేశారు. ఎన్ని కమెంట్స్ పెట్టారంటే మామూలుగా కాదు. సో నేను ట్రిప్లో ఉన్నా కూడా రిప్లై ఇవ్వడానికి ఛాన్స్ లేకపోయినా కూడా నేను కమెంట్స్ చూస్తూ మధ్య మధ్యలో లైక్స్ ఇస్తూ కొన్ని వాటికి మాత్రమే నేను రిప్లై ఇవ్వగలిగాను. అంటే 10కి ఒకటి రిప్లై అన్నట్టుగా. సో అందుకోసమే లాస్ట్ వీడియో ఏదైతే షేర్ చేశానో ఆ వీడియోలో అసలు కమెంట్స్కి కూడా రిప్లై ఇవ్వలేకపోవడానికి రీజన్ అయితే అప్పటికే మా వారు వచ్చారు కాబట్టి నేను ఇంకా వీడియో షేర్ చేయగలిగాను కానీ కమెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోయాను. సో ఇదండి. ఓకే, మీరు వీడియో అయితే కంటిన్యూ చేయండి. వెజ్లో అయితే చిక్కుడుకాయ కర్రీ ప్రిపేర్ చేసి మజ్జిగ చారు చేశారు అమ్మ అయితే. సో ఇంకా మూవీ అయితే అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. మార్నింగ్ ఎప్పుడో పెట్టాం కదా, ఒక 3 hours అయినా ఉంటుంది కదా మూవీ. ఇంకా అలా బ్యాచెస్ కింద కూర్చుని కాసేపు అలాగా మధ్యలో జాయిన్ అవుతూ చూస్తూ వచ్చాము. సో అందరం అలా కూర్చున్నాము. మధ్యలో మళ్ళీ డాడీ వచ్చారు. అలా ఒక్కొక్కరు కూర్చుని కబుర్లు అంటే చూసారు కదా ఎంత బద్దగాలుగా కూర్చున్నామో. అప్పుడు దాకా ఆటలాడేసాం, బ్రేక్ఫాస్ట్లు అయినాయి, ఉయ్యాల దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం. అంత అయిపోగానే మళ్ళీ స్టార్ట్ చేసాం అన్నమాట. అలా మూవీ చూసుకుంటూ చాలా చాలా ఫన్నీ మూమెంట్స్ అన్నమాట. అసలు పొట్ట చెక్కలయ్యాలని నవ్వుకున్న సందర్భాలు అన్నమాట అవి. సో అదండి. యాక్చువల్గా ఆ రోజు మేము మళ్ళీ నైట్ డిన్నర్ కూడా చేసేసి రిటర్న్ ఇంకా ఫ్లాట్కి వచ్చేసాను నేనైతే. అక్క వాళ్ళైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, అక్కడ అదే ఊర్లో కాబట్టి. సో అవి కూడా ఇంకా నెక్స్ట్ క్లిప్పింగ్స్లో వస్తాయి, చూస్తూ ఉండండి. మా వారు వచ్చినటువంటి వీడియో అనేది ఇంకా నెక్స్ట్ వీడియోతో షేర్ చేసుకుంటాను. ఆ తర్వాత ట్రిప్ ఏదైతే వెళ్ళామో అవన్నీ కూడా షేర్ చేస్తాను నెమ్మదిగా. సో ఆఫ్టర్నూన్ అయితే కాసేపు అలా రిలాక్స్ అయ్యి పడుకున్నాము. అనుకోకుండా నాకు నిద్ర పట్టేసింది, అందుకే ఫేస్ చాలా స్వెల్లింగ్గా కనిపిస్తుంది. సో ఇంకా లేచిన తర్వాత లంచ్ అది చేసాము. అక్క వాళ్ళు, పిల్లలు, బావ, అమ్మ, డాడీ ఇంకా అందరం కలిపి కూర్చుని లంచ్ అనేది చేసేసాం. ఇంకా వీడియో అనేది తీయలేదు, బిట్ ఎక్కడో మిస్ అయింది. సో లంచ్ చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే అందరం మళ్ళీ గ్యాదర్ అయ్యి మంచిగా హౌసీ ఆడుకున్నాం అన్నమాట. చాలాసేపు ఆడుకున్నాము. సో మా లంచ్ టైంకి అయితే మంచిగా రెయిన్ పడింది లైట్గాని. సో ఇదేదో ఉదయాన్నే ఉండుంటే ఇంకా హడావుడి అయిపోయేది, అదేదో మధ్యాహ్నానికల్లా పర్వాలేదులే అని అనుకున్నాం కానీ బట్ పెద్దగా కాకపోయినా లైట్గా రెయిన్ పడింది. బట్ చూస్తున్నారు కదా క్లైమేట్ అయితే ఫుల్ క్లౌడీగా అయితే ఉంది.
26 26 48 48 22 అయినా అవే 82 అవే ఇదండి చూసారు కదా ఇప్పటి వరకు ఆటలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ టైంలోని అమ్మ వాళ్ళు అక్క నేను సాషా కబుర్లు చెప్పుకుంటూ అలా కాసేపు ఈవినింగ్ వాక్ లాగా అలా నడుస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. సో నేనున్నాను అంటే మామూలుగా నవ్వించాను, అందరినీ ఖచ్చితంగా ఏదో ఒక జోక్స్ వేస్తూ ఉంటాను అనమాట, తమాషా చేస్తూ ఉంటాను. సో అక్కడ రియల్ వాయిస్ పెట్టడానికి కూడా అవ్వలేదు, అంత గజిబిజిగా గందరగోళంగా అసలు అర్థం కానట్టుగా ఉంది అన్నమాట హడావిడిగాని. అందుకోసం నేను ఇంక పెట్టలేకపోయాను. కాసేపు అలా మాట్లాడుకున్న తర్వాత నైట్కి ఇంకా ఫ్లాట్కి వెళ్ళిపోవడానికి ప్లానింగ్స్ అన్నమాట. అందుకోసం ఇంకా బ్యాగ్స్ అవి కూడా ప్యాక్ చేసేసుకుని డిన్నర్ చేసాక ఇంకా రిటర్న్ వెళ్ళిపోయాము ఫ్లాట్కి. సో అదే జరిగింది. అండ్ సోమవారం వీడియో అనేది ఇక్కడితో ఎండ్ అయిన తర్వాత నెక్స్ట్ డే మంగళవారం రోజు నాడు అమ్మవారికి సంబంధించిన జాతర అన్నమాట. సో చాలా ప్రోగ్రామ్స్ ఇవన్నీ జరిగినాయి. బట్ నేను వీడియో అనేది షూట్ చేయలేకపోయాను కాబట్టి మా కజిన్స్ కొన్ని షేర్ చేశారు, అందులో కొన్ని మిస్ అయిపోయాయి. బట్ 1 or 2 వీడియోస్ క్లిప్పింగ్స్ అవి ఉంటే నేను ఇంకా ఇందులోనే ఇంక్లూడ్ చేసి మీతో షేర్ చేస్తున్నాను. అదే జాతరలోని ఆర్కెస్ట్రా అనేది ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. అండ్ తర్వాత సిరిబొమ్మని అరటిపళ్ళతోటి కొడతారన్నమాట. ఆ క్లిప్పింగ్స్ ఇవన్నీ కూడా చాలా మిస్ అయిపోయాయి, నాకు సెండ్ చేశారు బట్ వాళ్ళు కుదరలేదు. బట్ ఇక్కడతోటి ఇంకా మీతో షేర్ చేస్తున్నాను. సో ఇది మటండి జాతరకి సంబంధించిన వ్లాగ్స్ అయితే. సో చాలా ఎంటర్టైన్ అయ్యారు, చాలా నచ్చినాయి అని అనుకుంటున్నాను. సో మరొకసారి చెప్తున్నాను, వీడియోస్ అయితే ఆలస్యం చేసినందుకు ఎవరేమనుకోవద్దు, ఓకేనా, అర్థం చేసుకుంటారని ఒకసారి చెప్తున్నాను. సో ఇదండి, ఓకే. నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో అయితే మా వారు అమ్మన్ కంట్రీ నుండి వచ్చినటువంటి వీడియోతోటి మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను, ఓకేనా. అండ్ అంటే మంగళవారం జాతరకి సంబంధించిన క్లిప్పింగ్స్ అనేవి ఇందులో ఇంక్లూడ్ చేశాను అన్నాను కదా. సో ఇంకా తర్వాత అంటే ఆ బిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేటువంటి క్లిప్పింగ్ అయితే సోమవారం రోజు నైట్ మేము డిన్నర్ చేసిన తర్వాత ఫ్లాట్కి రిటర్న్ వెళ్ళిపోయి ఉన్నాను కదా. సో ఆ క్లిప్పింగ్స్ నుండి ఇంకా కంటిన్యూషన్ అనమాట. సో చూస్తూ ఉండండి. అమ్మ అయితే అల్లం పచ్చడి చేస్తారన్నమాట. సో ఇది యాక్చువల్గా చట్నీ ప్రిపరేషన్. సో చట్నీకి కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే నిల్వ పచ్చడి, చాలా బాగుంటుంది. అంటే ఇది ఓన్లీ టిఫిన్స్కి తింటేనే టేస్టీగా ఉంటుంది. అమ్మ ఎప్పుడు కూడా ఇలా ఒక 1 month వరకు స్టోర్ చేసుకునేలాగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అక్కకి నాకు కూడా
బాక్సెస్లో పెట్టి ఇచ్చారు. సో అది పట్టుకుని వెళ్దామని చెప్పి ఇంకా అమ్మ వాళ్ళతో ఇంకా బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం. రోజాక వాళ్ళు కూడా బ్యాగ్ ప్యాక్ చేసుకుంటుంది అన్నమాట. సో ఇదండి, కిషాంత్ అయితే డిన్నర్ చేసి పడుకున్నాడు. అమ్మ అయితే మాకు బొట్టేస్తుంది. మేము ఇంకా స్టార్ట్ అయ్యే టైం కూడా వచ్చింది. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటి అన్నది తెలీదు. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అప్పుడు మళ్ళీ వీడియోస్ అనేది నేను మీతో షేర్ చేస్తాను తప్పనిసరిగాని. ఓకే, మరి ఈ వీడియో ఎక్కడితే ఎండ్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోని మాత్రం మిస్ కాకండి. ఇంతవరకు వెయిట్ చేసినందుకు మాత్రం చాలా చాలా థ్యాంక్స్. సో మరి ఓకే, ఈ వీడియో ఎక్కడితే ఎండ్ చేసేస్తాను. చూస్తూ ఉండండి. బాయ్ బాయ్, గుడ్ నైట్.